అందరికీ నమస్కారం. మరి ఈ రోజు వచ్చినటువంటి పేపర్ న్యూస్ లో మరి ఇక కొల్ల జాతర మొదలు కాబోతున్నటువంటి ప్రధాన న్యూస్ కనిపిస్తా ఉంది. ఆ ప్రధాన న్యూస్ లో భాగంగా మనము మరి నోటిఫికేషన్లు ప్రభుత్వం సమాయత్తం అయింది అంటే సమయం ఆసన్నమైనట్టుగా మనకు ప్రధాన అంశం తెలుస్తా ఉంది. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం ఉన్నట్లుగా మనకు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం కానట్టుగా కూడా మనకు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క ఖాళీల గుర్తింపు జరగబోతా ఉంది. సో ప్రభుత్వం కూడా దీని మీద ఏ శాఖలలో ఎన్నికలు అనే అంశాన్ని కూడా వాళ్ళు లెక్కింపు అనేది చేస్తా ఉన్నారు. మరి మొత్తం మీద 20,000 పోస్టులు భర్తీకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మరి ఉద్యోగ అప్డేట్స్ అన్ని కూడా మీకు మరి ఏ జాబ్స్ మనకు రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కీలకమైనటువంటి మనకు తెలుసు ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తి అయింది కాబట్టి మరి ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడానికి 100% మరి ఇంకా ఎలాంటి జాప్యము మరియు అడ్డంకులు లేకుండా మరి టీజీపీఎస్ ద్వారా మరి ఏ జాబ్లు రావడానికి అవకాశం అనే అంశం కూడా మనము మాట్లాడుకుందాం. అందులో బేసిక్గా చూసినట్లయితే టీజీపీఎస్ ద్వారా పోలీస్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ గురుకుల జాబ్స్ కూడా రావడానికి అవకాశం ఉందండి. గురుకుల మరియు వైద్య నియామక సంస్థల్లో కూడా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరి ఈ నెలాఖరులో ఉద్యోగాల ప్రకటన జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని వాళ్ళు ప్రభుత్వం ఆలోచనలో ఉంది. సో మొత్తం మీద అయితే 20,000 పోస్టులు అనేది రాబోతా ఉన్నాయి. మొత్తం మీద 20,000 పోస్టులు అనేది రాబోతా అనే అంశం అనేది మనకు ప్రధాన న్యూస్ కనిపిస్తా ఉంది. అందులో చూడండి, ఇక్కడ 20,000 పోస్టులకు నియామకాల ప్రక్రియ అనేది రాబోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆల్రెడీ ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం అందరూ ఏమనుకోవాలంటే మరి వస్తా రాదనేటువంటిది. ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ అయింది కాబట్టి వర్గీకరణ ప్రకారమే వాళ్ళు కూడా ఆ జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఇంకా ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వడంతో ఆ ప్రక్రియకి ఇంకా ఎవరు కూడా అడ్డంకి లేదు కాబట్టి 100% ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి త్వరలో ఎన్ని ఉద్యోగాలు ప్రకటించబోతుందని చెప్పేసి మనకు ఈరోజు ప్రధాన న్యూస్ కనిపిస్తా ఉంది. పోలీస్ ఉద్యోగాలు, గురుకుల ఉద్యోగాలు మరియు వైద్య విభాగంలోను మరియు గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా మనకు వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. దానిలో భాగంగా ఇంకే ఉద్యోగాలు మనకు ఏమవుతా ఉన్నట్టు చెప్పిండు పోలీస్ గురుకుల, ఓకేనా, పోలీస్ ఉద్యోగాలు మరియు గురుకుల ఉద్యోగాలు ఎక్కువగా ఇప్పుడు పోలీసు విభాగంలో కూడా చాలా ఎక్కువ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. పోలీసు విభాగంలో చూడండి, ఇక్కడ గురుకుల పోస్టులు ఎక్కువ పడుతున్నాడు. పోలీసు ఉద్యోగాలు, వైద్య విభాగంలో మరియు ఆల్రెడీ ఈ రెవెన్యూ విభాగంలో కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మళ్ళీ అంగన్వాడీ పోస్టులు కూడా మనకు రాబోతా ఉన్నాయి. మొత్తం మీద అయితే గవర్నమెంట్ ఒక 20,000 పోస్టులకు తొందరలో మ్యాక్సిమం వేసే అవకాశం ఉంది. టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ కూడా మ్యాక్సిమం మనకు మరి టెట్ రిజల్ట్ తర్వాత లేకుంటే అంతకన్నా ముందు కూడా వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తా ఉంది. అంటే ఈ పోస్టులు అంటే పోలీస్ కానీ, గురుకుల, వైద్య మరియు డిఎస్సి పోస్టులు, తర్వాత రెవెన్యూ విభాగంలో అంగన్వాడీ పోస్టులు, ఇవి ప్రధాన న్యూస్ అనేది మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే ఈ విభాగాలు మన మోడల్ స్కూల్ గురించి ఏం చెప్పలేదు. మోడల్ స్కూల్లో మరి ఒకవేళ ఇందులో ఈసారి మరి మోడల్ స్కూల్ పోస్ట్ కూడా వేసే అవకాశం ఉండొచ్చు అని మనకు పేపర్లో ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ఏమి ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే మోడల్ స్కూల్లో కూడా ఉద్యోగాలు మరియు గురుకుల మెన్షన్ చేసింది. మన గురుకుల ఉద్యోగాలు పడే అవకాశం ఉంది అనేది కూడా. ఎందుకంటే బ్యాక్లాగ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ బ్యాక్లాగ్ నింపలేదు కాబట్టి గురుకుల ఉద్యోగాలు మళ్ళీ నింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం తెలుస్తూ ఉంది. దానిలో నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇక్కడ మనకి ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ ఆరోగ్య శాఖలో కూడా దాదాపు 10,000 పోస్టులకు దేనిలో ఉంటున్నాడు 20,000 ఉద్యోగాల భర్తీకి చేయాలన్నారు లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ విభాగంలో కూడా ఆర్టీసీలో కూడా ఆల్రెడీ ఈ రోజు కూడా సంబంధించిన కమిషనర్ కూడా ఆర్టీసీలో ఉద్యోగాలు రాబోతున్న అంశం కూడా మనకు ప్రాథమికంగా తెలపడం జరిగింది. వైద్య విభాగంలో మరియు 10,000 వరకు పోస్టులు ఆర్టీసీ వైద్య విభాగం కలిపి 10,000 పోస్టులు ఉంటాయని, ఇంకా మిగతా విభాగాలు కలిపి మొత్తము ఎన్ని పోస్టులు ఉంటాయనే అంశాన్ని కూడా మనకు తెలుపుతా ఉన్నారు.
సో దీంతో పాటు ఇంకేంటి, మరో గ్రూప్ 1 ప్రకటన జారీ పోస్టులకు ప్రభుత్వము గుర్తిస్తుంది. సో ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే ఆల్రెడీ గ్రూప్ 1 రిజల్ట్ 1:1 పెట్టాడు. కాబట్టి మరొకసారి కూడా గ్రూప్ 1 పోస్ట్ లో కూడా మరొక జాబ్ అంటే మరొక గ్రూప్ 1 పోస్ట్ సంబంధించి వేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్ విభాగంలోని సో 2-3 అంటే సుమారుగా 2 నుంచి 3 వేల వరకు ఖాళీ ఉన్నట్టుగా సమాచారం. ఇంజనీరింగ్ శాఖ వాళ్ళకు కూడా సో ఎన్ని వేల పోస్టులు ఉండొచ్చు, 2,000 నుంచి 3,000 వరకు సో పోస్టులు ఉన్నట్టు. తర్వాత ఇంకేమన్నాడు, గ్రూప్ 1 ప్రకటన జరగబోతా ఉంది. ఓకేనా, ఇంకేమన్నాడు, సో గురుకులాల నియామకాల్లో దాదాపుగా ఇక్కడ ఇచ్చాడండి ఎన్ని ప్రాథమికంగా చెప్పిండు ఎన్ని వేల పోస్టులు అనేది. సో గురుకులాల్లో చూసినట్లయితే గురుకులాలలో రైట్ ఏమన్నాడు, గురుకులాలలో ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయులు ఖాళీలు భారీగా ఉన్నాయని ఈ విషయాన్ని కూడా మనకు పేపర్ కథంలో తెలుస్తా ఉంది. గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్ గా మారాయి. మరియు ఇంకా కొత్తగా పోస్టులు నింపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పోస్టులు కలిపి వేసే అవకాశం ఉంది. గ్రూప్ 4 స్థాయిలో కూడా ఉద్యోగాలతో పాటు పోలీస్ విభాగంలో కూడా భారీగా ఖాళీనట్టుగా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే మాక్సిమం ఈ పోస్టులలో అంటే సో అప్రాక్సిమేట్లీ ఏ డిపార్ట్మెంట్ లో జాబ్స్ అవుతా ఉన్నాయి. సో మనము ఒక క్లారిటీ వచ్చినప్పుడు సో ఆర్టీసీలో జాబ్స్ అడుగుతా ఉన్నాయి. సో ఆర్టీసీలో కూడా ఆల్రెడీ ప్రాథమికంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు ఇంకేమన్నాడు, డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకేమన్నాడు, గురుకులాల్లో కూడా సో గురుకుల విభాగంలో కూడా ఉద్యోగాలు పడే అవకాశం ఉన్నాయి. సో ఇంకా ఏంటి, పోలీస్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్ అనేటువంటి పోలీస్ విభాగంలో కూడా పోలీస్ ఉద్యోగాలు ఆర్టీసీ, డిఎస్సి, గురుకుల. నెక్స్ట్ రెవెన్యూ విభాగంలో ఆల్రెడీ చెప్పారు రెవెన్యూ విభాగంలో కూడా పోస్టులు ఆల్రెడీ ఒక 10,000 పైగా పోస్టులు రెవెన్యూ విభాగంలో రాబోతున్నట్టు. తర్వాత వైద్య విభాగంలో కూడా మరి పోస్టులు రాబోతామనే అంశాన్ని కూడా మనకు తెలపడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ ప్రాథమికంగా అయితే దీని సంబంధించిన వాళ్ళలో ఉద్యోగాలు రాబోతున్నట్టుగా మనకు ఈ రోజు న్యూస్ ఎవరు తెలుస్తా ఉంది. సో ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మీరు పోటీ పరీక్షలకు సిద్ధమైన వాళ్ళ కోసము మీకు నా ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో అంటే జీకే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ లో జీకే రాజమౌళి సార్ కోచింగ్ అని చెప్పండి అని ఎంటర్ చేయండి. జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు మీ యొక్క ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు టెట్ డిఎస్సి సంబంధించి ఇందులో ఏంటంటే కోర్సెస్ ఏమున్నాయి, టెట్ సంబంధించి ఉన్నాయి, మరియు డిఎస్సి సంబంధించి ఉన్నాయి, మరియు గ్రూప్ 2 సంబంధించి ఉన్నాయి, గ్రూప్ 2 మరియు గ్రూప్ 2 సంబంధించి ఉంది, ఇండియన్ ఎకనామీ ఉంది, తెలంగాణ ఎకనామీ సపరేట్ క్లాసెస్ ఉన్నాయి. సో మీకు ఈ జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్లో భాగంగా టెట్ డిఎస్సి గ్రూప్ 2 ఇవన్నీ సంబంధించి మీకు ఆన్లైన్ క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువ రేటుగా అందుబాటులో ఉన్నాయి. సో విద్య మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా లాస్ కారు. కాబట్టి సో కంపల్సరీ మీకు చాలా యూజ్ అవుతుంది కూడా. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్లో భాగంగా మీరందరూ కూడా దాన్ని తీసేసుకొని పర్చేజ్ చేయాలని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ టు ఆల్.